పరిశుద్ధుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనాలు తెలియపరుస్తున్నాను. కాలిపోతున్న కాలిఫోర్నియా అమెరికా దేశంలోని లాస్ ఏంజెల్స్ పట్టణంలో రాష్ట్రంలో కాలిఫోర్నియా అనే ఈ ప్రాంతం ఇప్పుడు కారు చిచ్చువలే అగ్నికి ఆహుతైపోయి దహించుకుని పోతూ ఉంది. కారణం ఒక విషయాన్ని మీతో చెప్పబోతున్నాను. చాలా జాగ్రత్తగా ఈ విషయాన్ని మీరు వినాలని మనం చేస్తున్నాను. అసలు లాస్ ఏంజెల్స్ అనే ప్రదేశాన్ని దీన్ని గొప్ప నగరంగా పిలుస్తారు. ఇది పేరుగాంచినటువంటి ఇది నగరంగా సుందరమైన పట్టణముగా ఈ నగరాన్ని పిలుస్తారు. ఇది అమెరికా దేశంలోని కాలిఫోర్నియా రాష్ట్రంలో ఈ నగరం ఉంటుంది. ఈ పట్టణాన్ని సిటీ ఆఫ్ ఏంజల్స్ అంటే దూతల నగరం అని పిలుస్తారు. ఇది అందమైన నగరం, అంటే ముఖ్యమైన నటులు, సినిమా అందమైన నటులు, తర్వాత యాక్టర్స్, తర్వాత సినిమా పరిశ్రమలన్నీ కూడా, అలాగే అందమైన బీచ్, ఇది స్పాట్గా దీన్ని చేసుకుంటూ ఇక్కడ అద్భుతమైనటువంటి ఫంక్షన్లు ఇది చేసుకుంటూ ఉంటారు. ఇంత అందమైన నగరం ఇప్పుడు కాలిపోతూ ఉంది. ఈ గొప్ప పట్టణం ఇప్పుడు ఖాళీ బూడిదైపోతూ ఉంది. జాగ్రత్త వినండి. హాలీవుడ్ యాక్టర్స్ అందరూ కూడా, ప్రపంచంలోనే సెలబ్రిటీస్ అందరూ కూడా ఇక్కడే వాళ్ళు నివాసాలు కొన్ని లక్షల కోట్లతో అక్కడ నివాసాలు కట్టుకుని అక్కడ నివసిస్తూ ఉన్నారు. హాలీవుడ్ యాక్టర్స్ అందరూ కూడా ఇక్కడ కొన్ని వేల కోట్ల రూపాయలు డబ్బులు కలిగిన బహు ధనవంతులుగా వారు ఉన్నారు. అర్థమైందండి. ఇప్పుడు అలాంటి సుందరమైన నగరం, సుందరమైనటువంటి పట్టణం ఇప్పుడు ఖాళీ బూడిదైపోయింది. అసలు కారణం ఏంటయ్యా అంటే, జాగ్రత్త వినండి. ఈ అగ్ని ప్రమాదం, ఈ కారు చిచ్చు, దీనికి ముందు 2 రోజుల ముందు ఆ నగరంలో ఒక సెలబ్రేషన్ జరుగుతుంది. అంటే ఏంటంటే, ప్రపంచంలోని యాక్టర్స్ అందరూ అక్కడికి వచ్చి, ముఖ్యమైనటువంటి సెలబ్రిటీస్, హీరోయిన్స్, హీరోస్, డైరెక్టర్స్ అందరూ కూడా అక్కడికి వచ్చి, అక్కడ గోల్డెన్ గ్లోబల్ అవార్డ్స్ ఫంక్షన్ అక్కడ జరుగుతుంది. ఈ ప్రమాదానికి ముందు 2 రోజుల ముందు జరుగుతుంది. అయితే ఈ ప్రమాదంలో వాళ్ళు తాగుతూ, హేళన చేస్తూ, డ్యాన్సులు చేస్తూ, అర్ధనగ్నంగా చాలా వాళ్ళు ఆడుతూ, వాళ్ళు చేస్తూ, వాళ్ళు పలికారంటే, అక్కడ అది యాంకర్ కండక్ట్ చేసినటువంటి యాక్టర్స్ ఉన్నారు కదా, వాళ్ళు ముఖ్యమైన వారు ఏమన్నారంటే, ఇది దేవుడు ప్రస్తావన వచ్చినప్పుడు ఏమన్నారంటే, గాడ్ డౌన్, దేవుడు తగ్గిపోవాల్సిందే, మేము ఆస్తి మొద్దులం, మేము సంపాదించుకున్నాం, ఇది మేము కట్టుకున్నాం, కాబట్టి ఈ నగరానికి, ఈ పట్టణానికి అసలు దేవుడు ప్రమేయమే ఉండకూడదు, అసలు ఆయన ప్రమేయం ఏమీ ఉండకూడదు, గాడ్ జీరో, దేవుడు జీరో అని దైవదోషణ చేస్తూ, తాగుతూ, హేళనగా, అపహాస్యంగా అసలు దేవుణ్ణి దూషణ మాటలు మాట్లాడారండి. అర్థమైందండి. గాడ్ డౌన్ అని చెప్పేశానండి. రెండో మాట ఏమన్నారంటే, వాళ్ళు పెళ్ళి కాక ముందేగానే ఎవరైనా సరే వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు పాపముతో జీవించవచ్చు. దాని ఏమంటే బిఫోర్ సెక్స్ అన్నారు చూసారా, పెళ్ళి కాకపోతేనే మ్యారేజ్కి ముందే మేము వెస్టర్న్గా భావించవచ్చు అన్నారు వాళ్ళు. మూడోది ఏమన్నారంటే,
వాళ్ళు ఏమన్నారంటే, వాళ్ళు గే మ్యారేజెస్, పురుషులతో పురుషులు మ్యారేజ్ చేసుకుంటూ తప్పులేదు అని చెప్పారన్నారు. ఈ విధంగా వాళ్ళు ఇష్టానుసారంగా మాట్లాడుతూ వచ్చారండి. ఇష్టానుసారంగా మాట్లాడుతూ వచ్చారు. ఆ సమయం 2 రోజులు ముందుగా ఇదంతా కూడా జరుగుతూ ఉంది. ఆ సమయంలో ఏం జరిగిందంటే అండి, దేవుని అవసరమే లేదు, అసలు దేవుడి ప్రమేయమే లేదు అని వాళ్ళు దూషణ మాట్లాడుతూ ఉన్నారు. ఆ 2 రోజుల తర్వాత ఏం జరిగిందంటే, అక్కడ అది ఎడారి ప్రాంతం, ఈ పట్టణం ఎడారి ప్రాంతం ఉంది. ఆ ఎడారి ప్రాంతంలో నుండి దాన్ని ఏమంటారంటే వేడి గాలులు 160 కిలోమీటర్లు వేగముతో ఈ పట్టణం మీదకి వచ్చేసింది. వేడిగాలు వచ్చేసింది. అంటే 160 కిలోమీటర్ల వేగంతో వేడిగాలు వచ్చి ఆ పట్టణాన్ని తగలబెట్టేసింది, కాలిపోతుంది. దానికి అమెరికా వాళ్ళు ఏం పేరు పెట్టారంటే శాంటా వీనా వింగ్స్ అని పేరు పెట్టారు. శాంటా ఏనా వింగ్స్ అని పేరు పెట్టారు. అంటే 160 కిలోమీటర్ల వేగంతో వేడిగాళ్ళు వచ్చేసి ఆ పట్టణాన్ని కాల్చివేస్తున్నాయి, తగలబెట్టేస్తున్నాయి అని చెప్పేసి అన్నారు. పిల్లరా, ఆ పట్టణంలో జాతండి, అక్కడ హాలీవుడ్ టాప్ లీడర్స్, అక్కడ టాప్ సినిమా యాక్టర్స్ అక్కడే ఉన్నారు. 13 లక్షల కోట్ల అక్కడ ఆస్తి నష్టం జరిగిందని అంచనా వేశారు. రెండోది ఏంటంటే 10,000 ఇళ్ళు దగ్ధమైపోయి ఇంకా 60,000 ఇళ్ళు కాలిపోతాయి కాబట్టి మీరు ఇల్లు ఖాళీ చేయమని అమెరికా వాళ్ళు నోటీసులు ఇచ్చారు. తర్వాత అక్కడ ఏంటంటే మరి 180,000 ప్రజలు అక్కడ ఎఫెక్ట్ అయిపోయారు. 2 లక్షల మంది మరి ఎఫెక్ట్ కాబోతున్నారని జాగ్రత్తగా ఉండమని అమెరికా ప్రభుత్వం హెచ్చరిక చేశారు. రెండోది ఏంటంటే అక్కడ హెచ్చరిక చేశారు 30,000 ఎకరాల మరి ఆ భూభాగం అంతా కూడా దగ్ధమైపోయినట్లుగా అక్కడ మన సమాచారం చెప్తున్నాం. ఇల్లు 30,000 ఎకరాల దగ్ధమైపోయి మరి ఇళ్ళ మీదకి వచ్చేసినాయి. 30,000 ఎకరాల మంటలు కాలిపోయి వచ్చేసినాయి. ఇదంతా కూడా దేనికయ్యా కారణం అంటే, కారణం ఏం చెప్పిందంటే, నేను చెప్పాను కదా, పక్కనే ఉన్న ఎడారి నుండి వేడిగాళ్ళు వచ్చేసి ఆ పట్టణం మీద కాలిపోయి కొన్ని లక్షలతో కోట్లతో వాళ్ళు ఇల్లు నిర్మించుకున్నారు. పనేసేసి అంటే అద్భుతమైన నగరంగా పేరు పెట్టుకుని వాళ్ళు ఇచ్చలివిడిగా ఉంటూ అపహాస్యం చేస్తూ దైవదోషణ చేస్తూ ఉన్నారు. పిల్లరా, అసలు దేవుడు మాకు అవసరమే లేదు, అసలు ఈ నగరానికి దేవుడే ప్రమేయమే లేదు అని వాళ్ళు దైవదోషం చేస్తున్న సమయంలో దేవుని యొక్క కోపం, ఉగ్రత ఎన్నోసార్లు అక్కడ అగ్ని ప్రమాదాలు సంభవించినా కానీ ఎంత భయంకరమైన తీవ్రత అంటే దేవుడి కోపం పట్టణం మీదకి వచ్చింది. పిల్లరా, గమనించండి, ఎన్నోసార్లు ఆ పట్టణాన్ని హెచ్చరిక చేస్తూ వచ్చారు. చెప్పమంటారండి, ఆ హెచ్చరికను వారు నిర్లక్ష్యం చేశారు. బిలిగ్రహం గారు లాంటి గొప్ప ప్రవక్తలు చెప్తూ వచ్చారు. డిఎల్ మోడీ గారు లాంటి విశ్వాస వీరులు అక్కడ ప్రార్థన చేస్తూ వచ్చారు. ఎంతో గొప్ప గొప్ప సువార్థకులు అక్కడ జాగ్రత్త పడమని చెప్తే అక్కడ దేవుని కాకుండా మరో వాటిని వాళ్ళు సేవిస్తూ ఇష్టానుసారంగా జీవిస్తూ వచ్చారు. ఈరోజు అమెరికా పట్టణం, లాస్ ఏంజల్స్, కాలిఫోర్నియా నగరాలు అవి కాలి బూడిదైపోయినాయి. ఇప్పుడు కాలిఫోర్నియా ఎంతో సుందరమైన నగరం శ్మశానంగా మారిపోయింది. అర్థమైందండి? కారణం, మాకు దేవుడు అవసరం లేదు అన్నారు, దేవుడు డౌన్ అన్నారు, దేవుడు జీరో అన్నారు. అపహాస్యం చేస్తూ వచ్చారు, తాగుతూ తిరుగుతూ ఇష్టానుసారంగా జీవిస్తూ వచ్చారు. పిల్లరా, దేవుడు ఉగ్రత వాళ్ళ మీదకి వచ్చింది. జాగ్రత్త, ఈరోజు మనకి కూడా ఒక హెచ్చరిక చేస్తున్నాడు. ఆనాడు అనేక హెచ్చరికలు వచ్చినాయి, ఈరోజు మనకు కూడా హెచ్చరిక చేస్తున్నారు. బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే ఆయన వినండి ఏమన్నా ఇర్మియా గ్రంథం 21వ అధ్యాయము 14వ వచనం మనం చూసినట్లయితే, మీ క్రియల ఫలమును బట్టి మిమ్మల్ని దండించేదను. ఎవరైనా మీ క్రియల ఫలమును బట్టి
నేను మిమ్మల్ని దండించేదను. రెండోది, నేను దాని అరణ్యములో అగ్ని రగలపెట్టేదను. నేను దాని అరణ్యములో అగ్ని రగలపెట్టేదను. తర్వాత దాని చుట్టూనున్న ప్రాంతములన్నిటినీ కాల్చివేయును. ఇదే యెహోవా వాక్కు. ఏమన్నాడండి ఆయన? మీ క్రియా ఫలం బట్టి నేను దండిస్తాను. యేసు ప్రభు దేవుడు చెప్తున్నాడు. వాని క్రియలు చొప్పున ఆయన ప్రతిఫలం ఇస్తాడు. రెండోది, అరణ్యములో అగ్ని రగలపెట్టాడు. ఆయన అరణ్యం నుండి, ఆ ఎడారిలో నుండి ఆయన బలమైన వేడి గాలులు పంపించేసాడండి. 160 కిలోమీటర్ల వేగంతో వస్తుందంటే ఇంకా నగరమే ఉంటుందండి. ఆ తర్వాత అంటున్నాడు, చుట్టుపక్కల ప్రాంతములన్నిటిని నేను కాల్చివేయను. ఇదే యెహోవా వాక్కు. పిల్లరా, దేవుని యొక్క ముందు మనం ఎంతండి? దేవుని కృప పొందుకుని బ్రతకాలి కానీ, దేవుడి కృపను పట్టుకుని జీవించాలి కానీ. ఈరోజు జ్ఞాపకం చేసుకోండి, మన జీవితాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. భయంకరమైన ఉపద్రవాల మధ్యలో ఉన్నాం, భయంకరటువంటి ప్రమాదాల మధ్యలో మనం ఉన్నాం. దేవుని కనికరాన్ని మనం కోరుకోవాలి. బైబిల్ గ్రంథంలో ఇలాంటి అందమైన నగరాలు, అందమైన జంట నగరాలు లాగానే బైబిల్ గ్రంథంలో కూడా సొదొమ గొమొర పట్టణం అని ఉంటుందండి. ఈ సొదొమ గొమొర పట్టణం గురించి ఏం చెప్పాడంటే, అది పచ్చ నగరం అంట. పచ్చగా, అది సమృద్ధిగా సుందరమైన పట్టణం అంట. ఏదోను తోట వలె ఉంటుందంట. అది ఏదోను తోట వలె అందమైన నగరం అంట. పచ్చదంటే బాగా ధన సంపన్నమైన పట్టణం. వాళ్ళు కూడా బైబిల్ గ్రంథంలో చూడండి, వాళ్ళు మగవాళ్ళు వాళ్ళు పాపం చేస్తూ ఉండేవాళ్ళు. వాళ్ళు వ్యభిచారము, ఇలాంటి భయంకరమైనటువంటి ఇవన్నీ కూడా వాళ్ళు చేస్తూ జీవించారు. వాళ్ళు విచ్చలవిడిగా జీవించారు. అయితే ఆ పట్టణం మీదకి దేవుని యొక్క భయంకరమైన ఉగ్రత దిగి వచ్చింది. ఆకాశం నుంచి అగ్ని కందకాలు కురిపించి ఆ సుందరమైన నగరాన్ని, యోదోను తోటలాగా ఉన్న నగరాన్ని ఆయన కాల్చి బూడిద చేశారండి. ఆ కాల్చి బూడిదైపోయి అదంతా కూడా సముద్రంలో ఆ కందకం ద్రాహం కారిపోతే అది మృత సముద్రంగా మారిపోయింది. నేటికి సొదొమ గొమొర పట్టణంలో చిన్న గడ్డి పరక కూడా మలవలేదు. అది దేవుని యొక్క కోపం. యోధా రాసిన పత్రికలో దాన్ని మనకి హెచ్చరిక చెప్తున్నాడు. చూడండి మొదటి అధ్యాయంలోనే ఒక అధ్యాయం ఉంటుంది. యోధా రాసిన పత్రిక మొదటి అధ్యాయము 7వ వచనం. ఆ ప్రకారముగానే సొదొమ గొమొరలను, వాటి చుట్టుపట్ల ఉన్న పట్టణములను వీరి వలనే, ఇప్పుడు జరుగుతున్న వీరి వలనే, నేటి లాస్ ఏంజల్స్ కాలిఫోర్నియా మనం చూస్తున్నాం కదా, వీరి వలనే ఎవరైనా వీరి వలనే వ్యభిచారము చేయొచ్చు, శరీరాను స్పారులైనందున నిత్యాగ్ని దండన అనుభవించుచు దుష్టాంతముగా ఉంచబడెను. అర్థమైందండి? వీరి వలనే వాళ్ళు భయంకరటువంటి సొదొమ గొమొర పట్టణాన్ని కూడా దేవుడు అగ్ని కందకములతో కాల్చివేశాడు. తెలుసా? ఈరోజు జాగ్రత్తగా మనం పడదాం. వాని క్రియలు చొప్పున దేవుడు ఆయన కనికరం చూపిస్తాడు. ఆయన బైబిల్ గ్రంథంలో మనం చెప్తాడు, యెషయా గ్రంథంలో మనం చెప్తాడు. ఆయన ఏం చెప్తాడంటే, దేవుని సేవించని రాజ్యమైన, దేవుని సేవించని రాజులైన నిలువ నేరరు నిర్మూలమైపోతారు రాయబడింది. ఈ రోజున మనందరూ కూడా జ్ఞాపకం చేసుకోవాలి. యేసు ప్రభు త్వరగా రాబోతున్నాడు. భూమి పరిమాణాలు మార్పు చెందుతున్నాయి. ఆయన రాబోతున్నాడు. ఆయన వచ్చే ముందు ఆ ప్రభు చెప్పాడు, ఆకాశం అన్నీ కూడా అవన్నీ కూడా పంచిభూతములు లైవైపోతాయి, మహావేంద్రముతో కాలిపోతాయి. ఆ యేసు ప్రభు త్వరగా రాబోతున్నాడు. రాకడి దినాల్లో రాబోతున్నాడు. అనేకుల్లో పాపం పెరిగిపోయింది, అక్రమం విస్తరించిపోయింది. ఇలాంటి భయంకరమైన సూచనలు మనకు చెబుతున్నాడు. అయితే మనం జాగ్రత్త పడదాం, దేవుడి కనికరములో బ్రతుకుదాం, దేవుడి కనికరం చొప్పునే జీవిద్దాం. దేవుడి కొరకు నీతిమంతులుగా, యథార్థంగా, ఆయన వాక్యానుసారంగా జీవించి ఆయన రాకడ కొరకు మనం బుద్ధిగల కన్యకల వలె మనం సిద్ధపడి నిత్యము ఉండే ఆ పరలోక సుందర నగరమైన, ఆ మహాపట్టణమైన శాశ్వత నగరమైన యేసయ్య రాజ్యం కొరకు మనం సిద్ధపడదాం. ఈ భయంకర ఉపద్రవాలను మనం తప్పించబడటానికి దేవుని కనికరం చొప్పున మనం బ్రతుకుదాం. మనలో ఉన్న పాపాన్ని ఇదిగో వీరి వలె కాకుండా మన జీవితాల్లో ప్రభు కొరకు నీతిగా, యథార్థంగా, నిందారీతులుగా
దేవుడితో నడుస్తూ దేవుని సేవిస్తూ ప్రభు కొరకు మనం బ్రతుకుదాం. ఈ పట్టణాల కోసం కూడా మనం ప్రార్థన చేద్దాం, ప్రభు కొరకు సిద్ధపడదాం. దేవుడు అన్నాడు, వాని క్రియలు చొప్పున ఆయన ప్రతిఫలిస్తాడు. మంచివారికి ఆయన మంచి క్రియలు ఇస్తాడు, చెడ్డవారికి ఆయన తీర్పు తీరుస్తాడు. కాబట్టి వాని క్రియలు చొప్పున ప్రతిఫలం ఇస్తాడు. అలాంటి క్రియలు మన జీవితాల్లో ప్రభు కొరకు చేసి దేవుని రాకడ కొరకు ఎత్తబడే గుంపులో మనం ఉందాం. దేవుడు మిమ్మలను మీ కుటుంబాన్ని దీవించునుగాక. ఆమేన్. ఆమేన్. పరిశుద్ధమైన మా తండ్రి, ఈ రోజున మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాము ప్రభా. నాయనా, భయంకరమైన ఉపద్రవాల నుండి భయంకరమైన పరిమాణాలు సంభవిస్తున్నాయి. ఆనాడు ప్రభా సొదొమ గొమొర్రా పట్టణం ఎలా కాలిపోయిందో, సుందరమైన నగరమైనటువంటి కాలిఫోర్నియా, లాస్ ఏంజల్స్ ఇప్పుడు భయంకర అగ్ని ప్రమాదం కారు చిచ్చులు కాలిపోతుంది ప్రభా. నా తండ్రి, నిన్ను సేవింపని రాజ్యమైన రాజు నిలబడి అన్నారు. మా బ్రతుకుల్లో ఉన్న పాపాన్ని తీసివేసి, శరీరాన్ని తీసివేసి, ఇవన్నీ కూడా తొలగించుకొని బుద్ధిగల కన్నికల వల్ల సిద్ధపడుతూ ప్రభు నీ రాకడ కొరకు మనం సిద్ధపరచమని యేసయ్య పరిశుద్ధ నామములో ఈ వాక్యం చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా ఈ లోకాన్ని, పాపాన్ని విడిచిపెట్టి నీ కొరకు రక్షకుడిగా నేను అంగీకరించి వాళ్ళ బ్రతుకులు మార్చుకుని నీ కొరకు సిద్ధపడే కృప దయచేయమని యేసు నామములో చిన్నామ తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.